అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, మాట్లాడదాం. సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ అమరవీరుల స్తూపం నివాళులు అర్పించడానికి వచ్చారు. సార్, డిఫరెంట్ పార్టీలు డిఫరెంట్గా జరుపుతున్నాయి తెలంగాణలో. ఒకరు విలీనమని, ఒకరు విమోచనమని, ఒకరు విద్రోహమని, ఒకరు సమైక్యత అని, ఇట్లా డిఫరెంట్గా జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే పార్టీ పరంగా ఒకటి జరుపుతూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా ఒకటి జరుపుతూ ఉంది. పార్టీ పరంగా విలీనం అంటారు, ప్రభుత్వ పరంగానేమో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అనేది చెప్తారు. అసలు ఏం చెప్తారు సార్? బీజేపీ ఏమో విమోచనం అంటారు. అంటే ఇది 100% విమోచన. ఎందుకంటే జాతికి ఒక బానిసత్వం నుంచి భాషాపరంగా, సాంస్కృతిక పరంగా, ఆచారాలు కూడా నడవనీయకుండా, వేషాలు కూడా మన వేషాలు వేసుకోనియకుండా, ఉద్యోగాల్లో కూడా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలు ఉద్యమాలు జరిగినాయి. ఆర్య సమాజ ఆందోళన చేసింది. కొంతమంది మహారాష్ట్ర నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ మహాసభ కూడా ఉద్యమం చేసింది. అయినా నిజాం నవాబ్ 1947 15 ఆగస్టు భారతదేశంలో ఆయన విలీనం కాలేదు. కాబట్టి ఆ విలీనం కాలేదు కాబట్టి సర్దార్ పటేల్ వచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి విమోచన చేసిండు. కాబట్టి ఈ విమోచన దినోత్సవం. ఆయనంతలో ఆయన ఒకవేళ నిజంగా 15 ఆగస్టు ఒకవేళ ఆయన భారతదేశంలో విలీనమైన ఉంటే ఆ చరిత్ర వేరే ఉండేది. కానీ అది కమ్యూనిస్టులు చేయలేకపోయినారు, నిజాం కూడా చేయలేకపోయాడు. అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిండు. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి ఒక చరిత్రను వక్రీకరించకుండా విమోచనే ఉంటుంది, విలీనమే ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రము ఒకవేళ ఆనాడే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ దీన్ని విమోచన చేయకుంటే ఇది మరో కాశ్మీర్ సమస్యలాగా తయారై ఉండేది. కాబట్టి అలాంటి దాన్ని తొలగించే దేశంలో ఇప్పటికైనా ఈ రకమైనటువంటి భేదభావం ఉండొద్దు, మతాన్ని అడ్డు తీసుకురావద్దు. మతం వేరు, కానీ సంస్కృతి, సభ్యత, భాష అన్నీ వేరు. కాబట్టి వీటన్నిటిని మనం పరిరక్షించుకోవాలి. అందుకనే తెలంగాణ సగర్వంగా చెప్తుంది ఇవాళ దేశానికి మొత్తానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణకు ఆ రోజు ఎందుకు రాలేదు? ఏం కారణం? ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనుకంజ చేస్తుంది? రీజన్ ఏంటి? ఇప్పుడు కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని మీరే చెప్తా ఉన్నారు. జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు, సెంట్రల్ మినిస్టర్స్ వస్తూ ఉన్నారు, రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేదు అధికారికంగా, కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించట్లేదు, కొత్త పేర్లు పెడుతున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సమైక్యత దివాస్ అని, ఇప్పుడు కాంగ్రెస్ ఈరోజు ప్రజాపాలన దివాస్ అని. ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు అనుకుంటారు? రీజన్ ఏముంది అనుకుంటున్నారు దత్తాత్రేయ గారు? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఆనాడు నిజాం వారసులైనటువంటి రజాకారులు, వాళ్ళ మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఒక రాజకీయ పార్టీ రూపంలో ఉన్నారు. వాళ్ళను మెప్పు పొందడానికి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఒక ఓటు బ్యాంకులు చాలా ఖాయం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది సరైనటువంటి ఒక నిర్ణయం కాదు, ఆలోచన కూడా కాదు. ఎందుకంటే ఇది ముస్లిం అయినా హిందువైనా స్వతంత్రమే. ఆనాడు షోయబుల్లా ఖాన్ లాంటి ముస్లిం కూడా అందులో హత్యగావించబడ్డాడు. కాబట్టి అనేక మంది ముస్లింలు కూడా నిజాం యొక్క పీడనకు గురయ్యారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో విమోచన తప్ప దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దని నా భావన. రైట్, దత్తాత్రేయ గారు చెప్తా ఉన్నారు ఇది విలీనం కాదు, విమోచనమే. ఎందుకంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి విలీనం చేసింది కాదు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రెజర్ చేస్తే, పోలీసు సంబంధించినటువంటి ఒక ప్రెజర్ చేసి తీసుకొచ్చే వాళ్ళ మీద అప్పుడు లొంగిపోయినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా విమోచనమైంది ఆ రకంగా తెలంగాణకు. ఒకవేళ విలీనం అయితే 1947 ఆగస్టు 15 అయ్యేది కదా, మరి ఎందుకు సెప్టెంబర్ 17 వరకు ఆగాల్సి వచ్చింది? సో ఆపరేషన్ పోలో పేరిట ప్రెజర్ చేశారు కాబట్టి అప్పుడు ఆ రకంగా విమోచనమైంది తెలంగాణకు అనేటువంటి స్టేట్మెంట్ మాజీ గవర్నర్ దత్తాత్రేయ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.